ఆడబిడ్డలు ఖాళీ నీళ్ల బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి రాబోద్దని అప్పట్లో ఏలుబడిలకు వచ్చిన తొలి ముఖ్యమంత్రిగా పాలనగిరేలుగా పెట్టిన మాజీ సీఎం కేసీఆర్ సార్ చెప్పిండు. ఆయన 10 ఏళ్ల ఏలుబడిలా కూడా నీళ్ల బాధ తప్పింది లేదు. ఆడోళ్ళు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చుడు ఆగలేదు అనుకొని మార్పు కోరుకున్న ప్రజలకు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఏలుబడిలా కూడా అదే పరిస్థితి ఉన్నదట. ఇనరా అసలే ఎండాకాలము దూపకు ఉత్తగానే నోరు ఎండిపోతుంటది. ఎప్పుడు నీళ్లుండాలనే అసోటిది సూర్యాపేట జిల్లాకం పట్టణంలో ఉన్న భాగ్యనగర్ కాలనీల నెల దినాల సంధి నీళ్లు రాక అవస్థ అంటే మామూలు అవస్థ కాదు. దినం ఒక డ్రెస్ వేసుకుని మంచిగా విండేసుకునేటోళ్ళు ఇప్పుడు ఒకటే డ్రెస్సును మార్చి వారం 10 దినాలు వేసుకునే కాడికి వచ్చిందట. తానాలైతే దినం 2 పూటలు చేసేటోళ్ళు పొద్దుకు 4 మాటల ముఖాలు కడుక్కునేటోళ్ళు అసలు 3-4 దినాలు వారం దినాలైనా కూడా తానాలు చేసే పరిస్థితి లేకుంటున్నదట. చెమట కంపుకు వశపోతలేదట. ఇక నాయకుల దగ్గరికి పోయి అడిగితే మీరేమన్నా ఉత్తపుణ్యానికే ఓట్లేసిండ్రా, ఓటుకు 2000 తీసుకొని వేసిండ్రని ఎత్తిపోడుస్తున్నారట. ఈడ చూస్తేనేమో ఏమనిపిస్తున్నదంటే పైసలు తీసుకొని ఓట్లేసిన వాళ్ళకు ఇదే గతి పట్టాలని కొందరంటే వాళ్ళు ఇస్తేనే వీళ్ళు తీసుకుని వీళ్ళేమన్నా ఈమన్నారా అని కొందరు అంటుర్రు. ఇంకో ముచ్చట ఏంటంటే కాలనీల మోర్లు తీస్తే 50 రూపాయలు, చెత్త ఎత్తకపోతే 100 రూపాయలు వసూలు చేస్తుర్రట. ఎవరు తీసుకున్న పొక్కల వాళ్ళు వాడు అంటే ఇట్లనే ఉంటుందేమో అనిపిస్తలేదు. ప్రజలు ఓట్లకు పైసలు తీసుకున్నంత కాలము, ఓట్లకు లీడర్లు పైసలు వంచినంత కాలము ఇటువంటి బాధలు ఈ దేశంలో ఇట్లనే ఉంటాయేమో అనిపిస్తలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.